ఈరోజు సూపర్ 6 సూపర్ 8 ప్రోగ్రామ్ పథకంలో మనం మాట్లాడితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అధ్యక్ష ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000గా చేసినటువంటి ప్రభుత్వం 14-19లో ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష మొదటిసారి 7000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజున 4000 రూపాయలు పెంచినటువంటి భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలో లేదు అధ్యక్ష. అత్యధిక మొత్తంలో సామాజిక భద్రత ఇస్తున్న పెన్షన్ ప్రభుత్వం ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం సారథ్యంలో నుండి తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఇంకా దివ్యాంగుల విషయంలో తీసుకుంటే అధ్యక్ష 500 రూపాయల పెన్షన్ 1500 చేసినా 1500 3000 చేసినా ఈరోజు 6000 రూపాయలు చేసి అందిస్తున్నా కానీ అది మన ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. రామ్ సెంట్రల్కి అధ్యక్ష మిగిలిన రాష్ట్రాలు ఎక్కడా లేదు అధ్యక్ష. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు 30 రకాల పెన్షన్ 4000 కావచ్చు, వితంతువులకి అదేవిధంగా వృద్ధులకి 4000, దివ్యాంగులకు 6000, దీర్ఘకాయ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా మంచానికి వీల్చైర్కి పక్షవాతానికి వచ్చిన వ్యక్తులకి 15,000 రూపాయలకి ఇస్తున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం అధ్యక్ష. ఈ పథకానికి మన అధ్యక్ష ప్రతి నెలా కూడా అధ్యక్ష 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా మనం 71,000 కోట్ల రూపాయలు పైగా ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక ఖర్చు పెడతాం అధ్యక్ష. ఇద్దరికి ఇస్తా ఉన్నారు అధ్యక్ష, ఒకళ్ళకే ఇచ్చారు. వాళ్ళు పదే చెప్తారు మేము మాట తప్పము, మడమ తిప్పము, మా వంశం అలాంటి అధ్యక్ష. చరిత్రలో ఇలాంటి కోపాలు ఉన్నాయి అధ్యక్ష. ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లులకు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము గ్రామాల్లో చూస్తాం అధ్యక్ష, మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలను చదివించలేక పనులు పంపించే డ్రాప్ అవుట్స్ కూడా మళ్ళీ స్కూల్లోకి వచ్చారంటే అధ్యక్ష ఈ తల్లికి వందనం ఉండొచ్చు అధ్యక్ష. నిన్ననే విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు, గత ప్రభుత్వంలో 12,000 మంది బడులు మానేస్తే మన ప్రభుత్వాలకు వచ్చేసి 1,00,000 పైగా మళ్ళా పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలకు పెరిగారు. ఈ స్కీమ్ ఉంది కాబట్టి పిల్లల్ని చదివించుకోవాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు కొన్ని ప్రాంతాలకు ఎస్టీ అధ్యక్ష మినిమం ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటే చాలు ఈ స్కీమ్ ఉన్న విధంగా ముందుకెళ్తారు అధ్యక్ష. ఈ తల్లికి వందనం కోసం గత 2 సంవత్సరాల అధ్యక్ష మనం 20,090 కోట్ల పైసలు మొత్తాన్ని 67.27 లక్షల మంది విద్యార్థులకి మన ప్రభుత్వం మనం చెల్లించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం అధ్యక్ష. స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ట్రాన్స్జెండర్లకి మనం ఉచిత బస్సు ప్రయాణిస్తారంటే ముఖ్యమంత్రిగా మన ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్లో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా అధ్యక్ష 87 కోట్ల ప్రయాణాలు జరిగిన అధ్యక్ష. 16,500 కోట్ల రూపాయలు ఈ ఉచిత బస్సుకి స్త్రీ శక్తి మనం ఇచ్చడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు కూడా ఇప్పటి వరకు 6.4 కోట్ల ప్రయాణాలు దివ్యాంగ శక్తి ద్వారా కూడా జరిగినాయి అని చెప్పేసి మేము తెలియజేస్తాం అధ్యక్ష. దీపం 2 పథకం అధ్యక్ష. ఈ దీపం 2 పథకం ద్వారా ఆ రోజు దీపం 1 అంటే ప్రతి ఇంటికి కూడా దీపం ఉండాలని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అధ్యక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఇచ్చే ఉజ్వల పథకం ద్వారా ఎవరు ఎలాంటి పేమెంట్ లేకుండా గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీపం 2 పథకం ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్లు అధ్యక్ష, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం ద్వారా మహిళలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహిస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 4.57 కోట్ల సిలిండర్ని ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి 3,812 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు పెట్టింది అధ్యక్ష. సంవత్సరానికి సుమారుగా 2,500 రూపాయలు లబ్ధి ఈ విధంగా ఒక్కొక్క లబ్ధిదారు కూడా మన ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. అన్నా క్యాంటీన్లు అధ్యక్ష మాకు బాగా గుర్తుంది అధ్యక్ష. పోయినసారి సభలో ఎక్కడి నుంచి మేము అడిగా వచ్చాము. అన్నా క్యాంటీన్లు మూతేశారు అధ్యక్ష. పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూతేశారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70 పైగా అన్నా క్యాంటీన్లు పెట్టడం, అంతకుముందు 2004తో కలిపి మొత్తం ఈ రోజున 274 అన్నా క్యాంటీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, తమిళనాడులో క్యాంటీన్ పేరు అన్నా క్యాంటీన్ పేరు మార్చారు కానీ ఇక్కడ పేరు మార్చారు, స్కీము రద్దు చేశారు అధ్యక్ష. ఇలాంటి మానవత్వం లేని వ్యక్తులు ఈ సమాజం క్షమించాలంటే అధ్యక్ష. అన్నదాత సుఖీభావ పథకం అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన, PM కిసాన్ యోజనకి ఇచ్చేటువంటి 6,000 రూపాయలకు అదనంగా ఈరోజు 14,000 మనం ఇచ్చాము అధ్యక్ష. 20,000 రూపాయలు 3 విడతలుగా 7,000, 7,000, 6,000 చొప్పున 6 కాలం కష్టపడే రైతులకు
కష్టకాలంలో రైతులకి అందిస్తున్న ప్రభుత్వం భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని గర్వంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. ఇది కూడా ఎందుకంటే 6,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నప్పుడు ఏ ఇతర రాష్ట్రాలు ఇవ్వలేదక్క. పోయినసారి అదనంగా 13,000 ఇస్తే మొత్తం 19,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసి పారిపోయారు అధ్యక్ష.